హాయ్ అండి. రెండే 2 కొలతలుంటే చాలండి. ఈజీగా మనం బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. హాయ్ అండి. నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా మనం కట్ చేసుకోబోయే బ్లౌజ్ పీస్ని నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ని తీసుకుని టేప్ సహాయంతో చుట్టూ ఎంత ఉందన్నది చూసుకోవాలండి. టేప్ని కూడా స్టిఫ్గా పట్టుకోవాలి. లూజ్గా ఉంటే కొలతలు తేడా వస్తాయండి. నాకైతే 31 ఇంచెస్ వచ్చింది. 32 ఇంచెస్ వచ్చిందండి. తాళ్ళు పట్టి మాత్రం కొలవకూడదండి. అదేవిధంగా బ్లౌజ్ బ్యాక్ సైడు షోల్డర్ దగ్గర నుండి డాట్స్ వరకు ఎంత వచ్చింది అన్నది నాకు చూడాలండి. నాకు 14 ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ పొడవు అండి. మనం కొలతలు ఎలా తీసుకున్నా కానీ స్టిఫ్గానే పెట్టుకోవాలండి టేపు, అప్పుడు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని 2 కొసలు ఒక వైపుకు వేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ హెచ్చు తగ్గు లేకుండా ఉందా లేదా అని స్కేల్తో గీత గీసుకోవాలండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు మళ్ళీ గీత గీసుకోవాలి. అది ఖర్చుకి మధ్యలో కరెక్ట్గా 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్లో ఒకసారి మార్క్ చేసుకోవాలి, మధ్యలో ఒకసారి మార్క్ చేసుకోవాలండి. తర్వాత 14 ఇంచెస్ పైన ఇంకొక 1/2 ఇంచ్కి మళ్ళీ ఖర్చులకు మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్ మాత్రం కింద పార్ట్లో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలండి. అందుకే నేను ముందు స్కేల్తో గీత గీసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కొలతలో పక్కన రాసుకోవాలండి. ఎందుకంటే అస్తమానం బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పొడవు అయితే 14 ఇంచులు, లూజ్ అయితే 32 ఇంచులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి ఈ బ్లౌజ్కి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం నడుము కొలతను బట్టి ఆధారంగా కొలతను బట్టి మనం బ్లౌజ్ కట్ చేసుకుంటామండి. 30కి తక్కువ వస్తే అంటే 29, 28, 27 ఈ సైజు వస్తే చిన్న సైజు బ్లౌజులు అంటారు. 30కి పైన అంటే 31, 32 ఈ సైజులో వస్తే పెద్ద సైజు బ్లౌజ్ అంటారండి. నాకు ఇది 32 వచ్చింది కదండి, అంటే ఇది పెద్ద సైజు కింద బ్లౌజ్ కింద లెక్క. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అయ్యి. నేను 5:30కి బ్లౌజ్కి షోల్డర్కి నెక్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కింద మనం ఖర్చులుగా అవి మార్క్ చేసుకోలేదు కదండి. ఒకసారి చూడండి, 32 ఇంచులు వచ్చింది కదండి. 32 ఇంచుల్లో 4వ వంతు అంటే 8 ఇంచులు. 8 ఇంచులకి మార్క్ చేసుకుని 1 ఇంచు ఖర్చులు, 1 ఇంచు బ్యాక్ సైడ్ వేసుకుని డాట్స్కి 2 ఇంచులు ఖర్చులకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా వేసుకుని నడుము వెడల్పు, బ్యాక్ సైడ్ వెడల్పు ఎంత కావాలన్నది చూసుకోవాలండి. నాకైతే 5 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా కొలుచుకుంటేనే. వేరే ఈ మెథడ్లో కూడా కొలుచుకోవచ్చు అండి. 2 ఖర్చులు ఒక వైపుకి వేసుకుని కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఇదైతే సెంటర్ పాయింట్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది. నాకైతే 5 ఇంచులు వచ్చిందండి. ఖర్చుల దగ్గర నుంచి 5 ఇంచులకి మార్క్ చేసుకుని మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చుకి పైకి మార్క్ చేసుకోవాలండి. మనం పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదండి. అక్కడి నుంచి ఇక్కడ కూడా 2.5 ఇంచులకు కానీ కొంచెం బ్రాడ్గా కావాలంటే ఒక 1/2 ఇంచు పెంచుకోవచ్చు అండి. 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్స్ అన్నిటిని స్కేల్ సహాయంతో కలుపుకోవాలండి. అది చూడడానికి బాక్స్లా వస్తుంది. తర్వాత మధ్యలో కరెక్ట్గా కార్నర్ ఉంటుంది కదండి, కార్నర్లో స్ట్రైట్ లైన్ గీసుకుని లేకపోతే 1/2 ఇంచుకి మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే మీకు స్క్వేర్ నెక్ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. రౌండ్ నెక్ కావాలంటే మాత్రం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే విధంగా చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, మనం నెక్ గీసుకున్న నెక్ కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బయట బ్లౌజ్ కదండి,
ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం వల్ల మిస్టేక్స్ గమ్ముని రాకుండా ఉంటాయి. చూడండి నెక్ షోల్డరు నేను ఖర్చులకు తీయకుండా పెట్టేస్తుంటే ఒక పావు ఇంచు తగ్గుతుంది అక్కడ. కాకపోతే మనం కట్ చేసినప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదండి, దానికి సరిపోతుంది కరెక్ట్గాని. అదిగో చూడండి కరెక్ట్గా షేప్ కరెక్ట్గా వచ్చింది. నెక్ అలా అన్నది వస్తే నెక్ పెద్దగా అయిపోవడం అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు నెక్ కరెక్ట్గా సరిపోయింది కదండి. ఇప్పుడు చంక కూడా డౌన్ కరెక్ట్గా తీసుకుందామండి. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నాను కదండి, అందుకని 6 ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి చంక డౌను. ఇదే విధంగా పక్కన కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. 2 దుక్కులు మార్క్ చేసుకోవడం వల్ల కొలత అన్నది కరెక్ట్గా వస్తుందండి. మీ దగ్గర ఎలా స్కేల్ ఉంటే ఎలా స్కేల్తో కలుపుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలుగా గీస్తున్నాను. చూడడానికైతే ఎల్ షేప్లో వస్తుందండి. కరెక్ట్గా కార్నర్లో 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ గీసుకుని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ గీసుకోవాలండి. చూడండి ఒకసారి కర్వ్ స్కేల్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలియాలండి. కింద ఉన్నది కలవాలి, పైన ఉన్న గీత కలవాలండి. అలాగైతేనే మనకి రౌండ్ కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనము లూజ్ పెట్టుకుందామండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి, చెస్ట్ లూజ్ దగ్గర. పెద్ద సైజ్ బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత వస్తుందో దానికి 1.25 ఇంచులు కలుపుకోవాలండి. చిన్న సైజ్ అయితే కనుక 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. నేను కింద 8 ఇంచులు పెట్టాను కదండి లూజు. 1.25 కలుపుకోవాలంటే 9.25 అండి. 9.25కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చులకు మార్క్ చేసుకోవాలండి. మనకి కొలతలన్నీ కరెక్ట్గా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా మనం బాగా ఇస్తే చూడడానికి కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి, స్టిచ్చింగ్ బాగా చేస్తేను. ఇప్పుడు ఆ 2 గీతల్ని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చంక డౌన్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ని తిరగేసి కరెక్ట్గా మధ్యకి 2 ఖర్చుల్ని చేత్తో పట్టుకుని మధ్యకి ఎంత వచ్చిందన్న చూసుకుని ఒకసారి చెస్ట్ భాగం దగ్గర చంక డౌన్ ఎంత పెట్టుకున్నా అంత దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకుంటే కనుక మనకు లూజ్ ఎంత వచ్చింది, మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అన్నది కూడా ఇక్కడ తెలిసిపోతుందండి. చూడండి నాకు ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో. మనము చంక డౌన్ కరెక్టా కాదని కొలవడానికి ఇంకో మెథడ్ కూడా ఉందండి. ఒక స్కేల్ టేప్ తీసుకుని చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి ఎంత వచ్చింది అన్నది ఒకసారి చూసుకోవాలండి. చూడండి నాకు 8.5 కరెక్ట్గా 8.5 వచ్చిందండి. 8.5 అంటే మనం ఖర్చులకి తీసేయాలండి. పావు ఇంచు ఖర్చులు తీసేయాలండి, 1/2 ఇంచ్ అది ఖర్చులు తీసేస్తే 8 వచ్చింది. నడుము లూజ్ కూడా కరెక్ట్గా 8 పెట్టుకున్నాం కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక మార్క్ చేసుకున్నట్టు కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్కి ఇది క్రాస్ బ్లౌజ్ అండి, అందుకు క్రాస్గా వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు నెక్ వేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి నెక్ కట్ చేస్తున్నాను చూడండి, బ్యాక్ సైడ్ నెక్. కాకపోతే పూర్తిగా కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే పూర్తిగా కట్ చేసడం వల్ల కుట్టేటప్పటికి బ్యాక్ సైడు నడుము సాగిపోయినట్టు అవుతుంది. నేను మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి. అలా ఉంచుకోవడం వల్ల మనం బ్లౌజు నెక్ అయ్యే అతికినప్పుడు సాగకుండా ఉంటుందండి. మనము టక్స్ మాత్రం పెట్టుకోవాలండి.
మనకు తెలుస్తుంది ఈజీగాని. ఖర్చుల దగ్గర అవి టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. క్రాస్కి వేయాలండి. ఇది క్రాస్ బ్లౌజు. ఓపెన్స్ ఉన్న వైపు నెక్ వేసుకోవాలండి క్రాస్ కానీ. క్లోజ్డ్ ఉన్న వైపు ఏమో చంక ఖర్చులు రావాలండి. చూడండి పైన స్క్వేర్లో రావాలండి. కరెక్ట్గా వేసుకున్నామా లేదా అన్నది చూసుకుని సరిగ్గా సెట్ చేసుకుని దానిపైన ఏమైనా బరువు పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలండి. చూడండి అటువైపు మీకు కనిపించట్లేదని మళ్ళీ నేను ఇది తిప్పాను. బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఎలాగ తీసుకోవాలన్నది ముందు వీడియోలో చెప్పాను నేను. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. 6 ఇంచెస్ అని నేను ఫ్రంట్ నెక్ తీసుకున్నానండి. ఇప్పుడు చంక డౌను ఒక 1/2 ఇంచ్కి లోపలికి మార్క్ చేసుకుని చంక లోపలికి తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టి ఎతుకుతాం కదండి, అందుకు బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టి కట్ చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తీసేయాలండి. చూడండి ఖర్చుల వైపు 2 ఇంచెస్, ఉక్సిల్ పట్టి వైపు 2 ఇంచెస్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. మనం స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదండి. తర్వాత ఉక్సిల్ వైపు నుంచి పైకి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి. అటు ఖర్చుల వైపు ఏమో ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ సైడు కొంతమంది అంటారు కదండి పైకి ఎత్తుకుపోతుంది జాకెట్ అలా అని. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలండి. డాట్స్ దగ్గర చూడండి నేను ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ని మనం అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి స్కేల్ సహాయంతో క్రాస్గా గీసుకోవాలి. ఉక్సీలు బట్టి ఏమో 2.5 ఇంచెస్ కాడి నుంచి ఫస్ట్ డాట్ స్టార్ట్ అవుతుందండి. డాట్ 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూడండి. డాట్ వేసినప్పుడు బ్లౌజ్ అన్నది తగ్గిపోతుందండి. అందుకని ఉక్సీ పట్టి తాలు పట్టి దగ్గర గ్యాప్ అన్నది వచ్చేస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఒక 1.5 ఇంచు లేదంటే 1.25 ఇంచు పెంచుకోవాలండి ఖర్చుల వైపుని. అక్కడ పెంచుకుని దాన్ని చంక ఖర్చుల వరకు క్రాస్గా మార్క్ చేసుకుని అలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్సిల్ పట్టి తాలు పట్టికి గ్యాప్ అన్నది రాకుండా ఉంటుందండి. ఇదో చూడండి నేను 1/2 ఇంచు లోపలికి మార్క్ చేస్తున్నాను చంక డౌను. సేమ్ ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. మనం మిగతా సెకండ్ పార్ట్లో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.